ఆపరేషన్ సింధూర్ ఏదైతే 2 వారాల క్రితం పెహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండకు మన భారతీయులు 26 మంది ప్రాణాలర్పించారు. అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ను మట్టి కరిపించాలని మొదలుపెట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్కు సారథ్యం వహిస్తున్న 2 వీరవనితలు. వాళ్లే కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వీళ్ళిద్దరూ మా జోలికి వస్తే మీ తాట తీస్తామని పాకిస్తానీయులను హెచ్చరించి మరీ అక్కడ ఉన్న ఉగ్రస్థావరాల మీద దాడులు చేసి మిసైళ్లతోటి వాళ్ళని సర్వనాశనం చేశారు. మాతో పెట్టుకుంటే మట్టి కనిపిస్తామన్నట్టుగా హెచ్చరించారు. అయితే ఈ వీర నారీమణుల్లో ఇద్దరిలో ఒకళ్ళు ముస్లింలు, ఒకళ్ళు హిందువులు, కానీ ఇద్దరు భారతీయులే. అయితే ఈయన ఎందుకు చెప్పాల్సి వస్తుందా అంటే, మొన్న ఆ ఉగ్రదాడి జరిగిన దగ్గర నుంచి పాకిస్తానీయులు వచ్చి భారతీయుల మీద దాడి చేస్తే ఇక్కడ మన భారతదేశంలో కొంతమంది మతోన్మాదులు ఈ హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని, హిందూ ముస్లింల మధ్య మనస్సుల్లో శత్రుత్వం నింపాలని కొంతమంది శతవిధాల ప్రయత్నించారు. కానీ ఇప్పుడు మనం బాగా చూసినట్టయితే, ఆలోచించినట్లయితే, మొన్న అక్కడ ఉగ్రదాడి జరిగినప్పుడు వచ్చింది ముస్లింలే, కానీ వాళ్ళు పాకిస్తానీయులు, మనం భారతీయులం. ఈ ఉద్దేశంతో చూడాలి. అయితే వాళ్ళు ముస్లింలు అయినప్పటికీ అక్కడ మన భారతీయుల్ని కాపాడటం కోసం ఆ దుర్మార్గులతోటి పోరాడి ప్రాణాలు అర్పించిన ఆదిల్ హుస్సేన్ ఒక ముస్లిం. మరి అక్కడ దాదాపు 11 మందిని కాపాడిన మాజిద్ ఖాన్ ఒక ముస్లిం. అలాగే ఇంకా కొంతమందిని అక్కడ నుంచి తీసుకొచ్చి శ్రీనగర్ విమానాశ్రయం దాకా భద్రంగా చేర్చిన నజాకత్ అలీ, అతను కూడా ఒక ముస్లిం. కానీ వీళ్ళందరూ భారతీయులు. ఇంకా అక్కడి నుంచి ఎవరైతే వచ్చారో భారతీయులు, జమ్మూ కాశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్తా ఉన్నారు, అక్కడ ముస్లింలు లేకపోతే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు, మళ్ళీ తిరిగి అక్కడ వాళ్ళు చాలా మంచివాళ్ళని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ నుంచి శ్రీనగర్ విమానాశ్రయం దాకా ఛార్జీ లేకుండా అందరూ ఫ్రీగా ఆటోల్లో, ఫ్రీగా కార్లలో విమానాశ్రయానికి చేర్చి సురక్షితంగా విమానాలు ఎక్కిన దాకా అక్కడ ఉండి వెళ్ళారని చెప్పి వాళ్ళు ఎంతో మెచ్చుకుంటా ఉన్నారు ఆ పర్యాటకులు. అయితే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని, వాళ్ళ ఆహార ఏర్పాట్లు వాళ్ళకి ఆశ్రయం కల్పించడం ఎంతో చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అక్కడి వాళ్ళు, కాశ్మీరీయులు అని చెప్తున్నారు. ఇదంతా హిందూ ముస్లిం వ్యవహారం కాదు, మనందరూ భారతీయులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని కొంతమంది మతోన్మాదులు ఇంకా మనకి ఈ ఉగ్రదాడి జరిగింది కదా, వాళ్ళు ముస్లింలనే ఉద్దేశంతో దాన్ని ఆసరాగా చేసుకొని మన భారతదేశంలో కూడా హిందూ ముస్లిం గొడవలు ప్రారంభించాలని ఆ వచ్చిన వాళ్ళ ఉద్దేశం ఏంటి? మన అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ఏదో ఒక రకంగా కుంగదీయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన పని అది. కాకపోతే హిందువులే వాళ్ళు టార్గెట్ అయ్యేటట్టయితే పాకిస్తాన్లో హిందువులు లేరా? కాశ్మీర్లో హిందువులు లేరా? అంటే దీని ఉద్దేశం ఏంటి? ఇక్కడికి వచ్చి చేస్తే అది మన భారతదేశానికి అవమానం చేయాలని ఉద్దేశంతో చేసిన పని. కాబట్టి ఖబర్దార్, మా జోలికి వస్తే మిమ్మల్ని మట్టి కరిపిస్తామని చెప్పి ఈ నారీమణులు, వీర నారీమణులు, వీళ్ళు వాళ్ళని హెచ్చరించారన్నమాట పాకిస్తాన్ వాళ్ళని. కాబట్టి ఈ కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్కు హ్యాట్స్ ఆఫ్.